హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు యాడ్ ప్రాజెక్ట్స్ ఇన్ రెజ్యూమ్. ఒక రెజ్యూమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అట్లా ప్రాజెక్ట్స్ ఎక్కడ యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలో కూడా తెలుసుకుందామండి కరెక్ట్ వేలో. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేశారో, ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఈ సమ్మర్‌లో 45 డేస్‌లో పైథాన్ ప్రోగ్రామింగ్‌తో స్కిల్ ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఒక లైవ్ కోర్స్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ఈ కోర్స్‌లోని టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో, ఈ కోర్స్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండింగ్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం టాపిక్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో, వేర్ టు యాడ్ ప్రాజెక్ట్స్. సో, ప్రాజెక్ట్స్ యాడ్ చేయడానికి ఒక సెపరేట్ సెక్షన్ అనేది క్రియేట్ చేసుకోండి. ప్రాజెక్ట్ సెక్షన్ అని క్రియేట్ చేసుకోండి టెంప్లేట్‌లో. సో, ప్లేస్ ఇట్ మీ స్కిల్స్ తర్వాత ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ముందు ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసేసి, ఆ తర్వాత స్కిల్స్ సెక్షన్ అనేది పెడతారు. అట్లా చేయకండి. సో, ఫస్టు మీ స్కిల్స్ సెక్షన్ ఏదో పెట్టిన తర్వాత, మరి ఆ స్కిల్స్ యూజ్ చేస్తే కదా ప్రాజెక్ట్స్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ సెక్షన్ పెట్టండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్ అనేది పెట్టండి. సో, క్లియర్‌గా చూడండి ఇక్కడ. ప్లేస్ ఇట్ స్కిల్స్ సెక్షన్ తర్వాత ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్ తర్వాత ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ సెక్షన్‌కి ముందుగా అంటే ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్ సెక్షన్ అనేది పెడతామండి. సో, హైలైట్ యువర్ బెస్ట్ 2, 3 ప్రాజెక్ట్స్ ఓన్లీ. మీరు ఒక 100 ప్రాజెక్ట్స్ చేయొచ్చు. బట్ 2 ఆర్ 3 ప్రాజెక్ట్స్ మాత్రమే పెట్టండి. ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసాం కదా అని చెప్పేసి క్వాంటిటీ పెంచేయకండి. నేను 3 ప్రాజెక్ట్స్ చేశా, 30 ప్రాజెక్ట్స్ చేశా అట్లా వద్దు. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ జాబ్‌కి అయితే అప్లై చేస్తున్నారో, ఆ జాబ్‌కి రిలవెంట్‌గా ప్రాజెక్ట్స్ ఏమైనా చేసుంటే అవి మాత్రమే మెన్షన్ చేయండి. ఓకేనా? ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి. ప్రాపర్ ప్రాజెక్ట్ యొక్క ఫార్మాట్ ఏంటి అంటే, ఈచ్ ప్రాజెక్ట్ షుడ్ ఇంక్లూడ్ అంటే మీరు ఒక 3 ప్రాజెక్ట్స్ చేశారు. ఫస్ట్ ప్రాజెక్ట్‌కి ఏమేమి ఉండాలంటే ప్రాజెక్ట్ టైటిల్, ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్. అండ్ మీరు ఆ ప్రాజెక్ట్‌లో మీరేం కాంట్రిబ్యూట్ చేశారు? కంప్లీట్‌గా మీరే కాంట్రిబ్యూట్ చేస్తే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టండి. మీరేం కాంట్రిబ్యూట్ చేశారో పాయింట్ వైస్ బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయొచ్చండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకోండి ప్రాజెక్ట్ టైటిల్. టెక్నాలజీస్ ఏం యూజ్ చేస్తారు? పైథాన్, సీక్వెలైట్, జాంగో, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ టెక్నాలజీస్ ఏం యూజ్ చేశారో మెన్షన్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్. డెవలప్డ్ ఏ సిస్టమ్ టు మేనేజ్ స్టూడెంట్ డేటా. స్టూడెంట్ డేటాని మేనేజ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్‌ని అయితే డెవలప్ చేశాం. మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? క్రడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ క్రడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం మొత్తం నేనే చేశాను. నా కాంట్రిబ్యూషన్ ఇది. సో, లైక్ ఈ విధంగా ప్రాజెక్ట్ ఒక ప్రాపర్ ఫార్మాట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. షార్ట్ డిస్క్రిప్షన్ అంటే మరి ఒక సింగిల్ లైన్ కాదండి. 2, 3 లైన్స్ పెట్టుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ కూడా మరి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బట్ కాంట్రిబ్యూషన్ అనేది కొంచెం మెన్షన్ చేయండి. పాయింట్ వైస్ గాని, పారాగ్రాఫ్స్ వైస్ గాని. సో, మేక్ ప్రాజెక్ట్ స్ట్రాంగ్. లైక్ యూజ్ యాక్షన్ వర్డ్స్ లైక్ డెవలప్డ్, డిజైన్డ్, ఇంప్లిమెంటెడ్ ఈ టెర్మినాలజీస్ ఉండేలాగా చూసుకోండి. పాజిబుల్ ఉంటే లైక్ పెర్ఫార్మన్స్ ఏమి ఇంప్రూవ్ చేశారు, టైం రిడ్యూస్ చేశారా లేదా వీటి గురించి కూడా మెన్షన్ చేయండి. సో, పాయింట్స్ అనేవి షార్ట్‌గా ఉండాలి. అండ్ క్లియర్‌గా వాళ్ళకి కన్వే అయ్యేలాగా ఉండాలి. లాంగ్ పారాగ్రాఫ్స్‌ని మెన్షన్ చేయకండి. అవాయిడ్ చేసేసేయండి. లాంగ్ పారాగ్రాఫ్స్ ఉంటే గనక అవాయిడ్ అయితే చేయండి. ఫైనల్ టిప్స్ అండ్ చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ చేస్తారు. మీ లోకల్ స్టోరేజ్‌లో ఉంటుంది. బట్ అది గిట్‌హబ్ రిపాజిటరీలో యాడ్ చేయండి. రిపాజిటరీ లింక్ అనేది మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. ఒక లింక్ పెట్టుకొని యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేయండి. ఎందుకు అంటే మీ లోకల్ స్టోరేజ్‌లోకొచ్చి హెచ్ఆర్ చూడడు గదండీ. లింక్స్ ఉండడం వల్ల లింక్స్ క్లిక్ చేసి చూస్తాడు. మీ స్కిల్స్ ఏంటి? మీ స్కిల్స్ షోకేస్ చేసుకోవడానికే రిపాజిటరీలో యాడ్ చేయమనేది. రిలవెంట్ ప్రాజెక్ట్స్ మెన్షన్ అయ్యేలా చూసుకోండి. సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. ఫేక్ ప్రాజెక్ట్స్ గాని, ఇంటర్నెట్ నుండి కాపీ చేసేవి గాని, డిస్క్రిప్షన్ అంటే ప్రాజెక్ట్ రిలవెంట్ కాకుండా ఏదో అన్‌రిలవెంట్ అంటే లైక్ ఇర్రిలవెంట్ డిస్క్రిప్షన్స్ లాంటివి పెట్టకుండా చూసుకోండి. చాలామంది అట్లా పెట్టేస్తారు. అట్లా పెట్టకుండా చూసుకోండి. సో, ఈ స్టెప్స్ గనుక ఫాలో అయితే మీకొక కరెక్ట్ వే రెజ్యూమ్‌లో ప్రాజెక్ట్ మెన్షన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో, దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి
కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ ఒక రెజ్యూమే బిల్డ్ చేసాం మనం. అది మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే హౌ టు క్రియేట్ రెజ్యూమే ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ అండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 45 డేస్ కోర్స్ డ్యూరేషన్. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో పైథాన్తో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుండి తెలుగు లాంగ్వేజ్లో సింటాక్స్ బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా పైథాన్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే ఈ సమ్మర్లో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.